హలో గైస్, హాయ్ హాయ్ హాయ్. ఇవాళ మనం ఒక లాంగ్ రైడ్ అనేది వెళ్ళిపోతున్నాం. సో అది ఎక్కడికి ఏంటి అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట బేసిక్ గా. అంటే చాలా మంది అనొచ్చు ఈ టైంలో ఏంటి ఇంటికి ఏంటి బ్రో, నైట్ టైం రైడ్స్ అంత సేఫ్ కాదు అంటారు. బట్ నాకు ఇంకో దారి లేదు గైస్. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి తప్పదు. అండ్ బస్ అనేది ఈ టైంలో ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్ అయ్యేది ఈ టైంకి అవుతుంది. 12:25 అయింది, యాక్చువల్ గా 12:40 అయింది వచ్చేసరికి. సో మొత్తం ప్యాక్ చేసుకుని రెడీ చేసుకుని వెళ్ళేసరికి నాకు టైం పట్టింది. అదే ఈ టైం అయింది అనమాట. మొత్తం చెక్ చేసుకుని నేను మొదలయ్యేసరికి చాలా టైం అయిపోయింది యాక్చువల్ గా. ఇప్పటికీ చాలా లేట్ అయింది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకెవరు రాంగ్ రూట్ లో వచ్చేస్తున్నాడు. ఇంకా నేను చెప్పాలా, లేట్ అయిపోయింది. బయలుదేరదాం, స్టార్ట్ అవుదాం. ఐ థింక్ 500 కిలోమీటర్స్ వెళ్ళాం మన వాళ్ళ. నా బండి కొన్న తర్వాత, నేను ఈ బైక్ కొన్న తర్వాత, దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్. నాకు ఈ అవుట్పుట్ ఎట్లా వస్తుందో కూడా నాకు తెలీదు. బట్ రికార్డింగ్ ఇట్. ఫైవ్ 500 కిలోమీటర్స్ మనం ఇవాళ వెళ్ళాలి. కంగారు వెళ్ళలేదు, నెమ్మదిగా వెళ్దాం. అంటే చాలా బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ దారిలో మనం అంటే లాంగ్ రైడ్ కేవలం టిప్స్ నాకు అంత తెలియదు, ఇది నా ఫస్ట్ రైడ్. బట్ నేను తెలుసుకున్నది, నా ద్వారా నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నది ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళు ఎలా చేశారు ఏంటి అంటే. లాంగ్ డ్రైవ్ 500 నేను ఒక్కనే వెళ్తాను. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్, ఇట్స్ సోలో లాంగ్ రైడ్ గైస్. నేను ఒక్కనే వెళ్తున్నా, ఎవరో లేరు. నేను వెనకాల బ్యాగ్ ప్యాక్ చేస్తాను నేను యాక్చువల్లీ. అంటే చాలా మాడుకున్నాం, చాలా దూరం వెళ్ళాలి. 500 కిలోమీటర్లు అంటే బాబోయ్, ఇప్పుడు మొదలెట్టానంటే పొద్దున్న 1కి. అండ్ మోరోవర్ నా ఊరు ఏంటి అంటే మాది కాకినాడ దగ్గర. కాకినాడ అని చెప్పను కానీ కాకినాడ దగ్గర. అంటే కొన్ని రోజులు నేను కాకినాడలో ఉన్నా, ఒక 7 to 8 years. ఈ మధ్యనే మళ్ళా ఓన్ విలేజ్ రావడం జరిగింది. మా సొంత ఊరు వచ్చరికి నేను పేర్లు చెప్పచ్చో లేదో తెలియదు, నేను చెప్పను కూడా. మాట్లాడుకుందాం, చాలా టైం ఉంది. 500 కిలోమీటర్స్ అయితే వెళ్దాం. వెళ్ళే దారిలో చాలా మాట్లాడుకుందాం. నేను ఏమైనా డిఫికల్టీస్, అంటే సోలో రైడ్ కదా, ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినా లేదా ఏంటి 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 అని మాట్లాడుకుందాం. సో బేసిక్ గా నేను ఒకటే టిప్ ఇస్తాను ఎవరికైనా లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు. ఖచ్చితంగా వెళ్లే ముందు ఒక నైట్ రైడ్స్ చెప్తున్నాను నేను. మార్నింగ్ రైడ్స్ అనేవి నేను చెప్పను, నైట్ రైడ్స్. ఎందుకంటే మార్నింగ్ రైడ్స్ మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు, అందుకని మీ స్లీప్ ఉంటుంది, మీకు ప్రాపర్ స్లీప్ ఉంటుంది, ప్రాపర్ టైం ఉంటుంది. సో అంత రష్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎట్లాంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు అంత ఈజీగా. నన్ను అడిగితే దారిలో ఎలాగో బ్రేక్స్ అనేది కామన్ థింగ్, మార్నింగ్ అన్నా నైట్ అయినా తీసుకోవాల్సిందే. నైట్ అయితే చెప్తున్నా, ఖచ్చితంగా 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 కాఫీ తాగి వెళ్ళండి. అది కూడా మిల్క్ కాఫీ కాదు, ఇట్స్ బ్లాక్ కాఫీ తీసుకోండి. వితౌట్ ఎనీ షుగర్ సాల్ట్ ఏ వేసుకోకండి. ప్యూర్ బ్లాక్ కాఫీ అంతే. ఒక హాట్ వాటర్ లో బ్లాక్ కాఫీ వేసుకుని తాగడమే. అది మీకు నేను 1 తాగగలను, ఎక్కువ తాగలేను, నాకు ఎక్కువ కెఫెన్ వద్దు అనేదాన్ని ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే ఒక స్పూన్ వేసుకుని తాగండి. లేదనుకుంటే 2 స్పూన్, నాకు ఎక్కువ కెఫెన్ కాఫీ ఇస్తాం అనుకున్న 2 స్పూన్స్ వేసుకుని ట్రై చేయండి. చేదు ఉంటుంది బట్ ట్రై చేయండి. ఎందుకంటే కాఫీ తాగినప్పుడు మనకి ఇంత డే స్లీప్ రాదు బేసిక్ గా. మీకు చాలా మందికి కాఫీ లవర్స్ ఎవరినంటే బాగా తెలుస్తుంది వాళ్ళు. కాఫీ తాగితే అంటే ఆ కెఫెన్ కి స్లీప్ రాదు. నేను అందుకే కాఫీ తాగి స్టార్ట్ అయ్యా. సో మీకు ఒకటే టిప్ ఇస్తా, కాఫీ తాగి స్టార్ట్ అవ్వండి. హర్రీగా స్టార్ట్ అయిపోవద్దు. అండ్ మీకు ఎక్కడ దొరికితే అన్న ఇదొకటి ఫస్ట్. అండ్ ఇంకోటి సెకండ్ టిప్ ఏంటంటే వాటర్ బాటిల్ ఒకటి ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి గైస్. ఎందుకంటే మీకు ఎంతైతే బండికి బ్రేక్స్ ఇచ్చి హైడ్రేషన్ కోసం ఆపుతారో, మీ హైడ్రేషన్ కూడా అక్కడ అంతే ఇంపార్టెంట్. మీ హైడ్రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ హైడ్రేట్ అవ్వకుండా లాంగ్ రైడ్ వేస్తే షెడ్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఆగండి. మీకు వాటర్ తాగాలంటే వాటర్ తాగండి, ఎప్పుడు తాగాక ఇప్పుడు తాగండి. వాటర్ అయిపోతే కొనుక్కోండి, అంతేగాని ఒక రూపాయలు వెళ్ళిపోద్దు. అండ్ మోర్ ఓవర్ బిఫోర్ గోయింగ్ మీ చైన్ లూబ్రికేషన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చైన్ లూబ్రికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సాంగ్ అయిపోతుంది సోదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి బండి ఇది స్టార్ట్ అయ్యే ముందు చెప్తున్నా నేను అవసరపడద్దా బాబాయ్, 10 అయిపోద్ది వెళ్ళేసరికి. సాగే నాకు ఈ లెక్కన. బస్ కూడా నేనే కదబ్బా చూపిస్తుంది. 1 గంట కదా, అందుకే 10 అంటాం మేము. సర్లే గాని. సో ఇప్పుడు నేను ఒకటే అంటాను ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నేను ఒక్కటి చెప్తా. బండి మీరు వెళ్లే ముందు, స్టార్ట్ అయ్యే ముందు మీరు చేయాల్సిన రిచువల్స్ నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి చైన్ లూబ్రికేషన్ చేసుకోండి. ఒకవేళ దాని ముందే చేయించాను 100 కిలోమీటర్స్ అన్నా సరే ఎంతో కొంత కొద్దిగా లూప్ చేసేయండి. ఎందుకంటే మీకు లాంగ్ వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా చైన్ మీద స్ట్రైన్ అనేది పడుతుంది.
నేను 500 కిలోమీటర్స్ వెళ్తాను, వెళ్ళినది మళ్ళీ చైన్ లో తీసుకోవాలి. ఎందుకంటే 500 కిలోమీటర్స్ ఇస్ గోల్డెన్ రూల్ ఫర్ ది బైక్స్. చైన్ క్లీనింగ్ ఖచ్చితంగా గోల్డెన్ రూల్ ఉంటుంది, అది 500 కిలోమీటర్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ వన్, చెక్ యువర్ టైర్ ప్రెజర్. టైర్ ప్రెజర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాంగ్ వెళ్తున్నప్పుడు మీకు ప్రాపర్ మైలేజ్ రావాలి. ప్రాపర్ నాది చెక్ చేసాను కానీ ప్రెసెంట్ నాకు ఏదో కొడుతుంది. దారిలో ఏమన్నా ఉంటే చూద్దాం. కొట్టించి అయినా సరే సంథింగ్ ఏదో డిష్యూ అంటుందా, అది మరి కీప్ యువర్ బైక్ ఫుల్ ట్యాంక్ అని అనుకోండి. ఫుల్ ట్యాంక్ కొట్టినప్పుడు గాలి గాలి కూడా వెళ్ళకుండా మొత్తం ఫుల్ గా కొట్టించద్దు, కొద్ది గ్యాప్ ఇచ్చి కొట్టించుకోండి. లాంగ్ వెళ్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా అంటే అడ్జస్ట్ అవ్వడం సంథింగ్ ఏమి ఉంటాయి దాని రూల్స్. సో అది తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాట్లాడుకుంటే మరీ ఫుల్ ఉంటది. అవన్నీ టిప్స్ అండ్ ట్రిక్స్ లో మాట్లాడుకుందాం. సో ఇది పాయింట్. ఇవన్నీ మాత్రం మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక లాంగ్ మీరు వెళ్తున్నప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇలా నైట్ రాంగ్స్కి వెళ్తున్నప్పుడు మీకు దొరికిన టైంలో, మీకు ఏ టైం అయినా దొరికింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్తున్నారు, హైవే సిటీలో మీ అమ్మ స్లీప్ రాదు మ్యాక్స్. సిటీ దాటిన తర్వాత ఈ టైంలో కూడా మీ స్లీప్ వస్తుంది. దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉందేమో చూడండి. రోడ్ సైడ్ మాత్రం ఆపద్దు ప్లీజ్, రోడ్ సైడ్ ఆపద్దు. కీప్ దిస్ ఇన్ అవర్ మైండ్. డోంట్ స్టాప్ యువర్ వెహికల్స్ ఇన్ రోడ్ సైడ్. రోడ్ పక్కన ఆపద్దు. లైన్స్ హైవేలైనా సరే లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ దగ్గర బైక్ అనేది ఆపద్దు. మీకు నిద్ర వస్తే పక్కన ఆపండి, ముఖం కడుక్కొని స్టార్ట్ అవ్వండి. కొద్దిగా ఏమన్నా అంటే కొద్దిగా బాడీ స్టిచ్ చేసుకుని స్టార్ట్ అవ్వండి. అంతేగాని రోడ్ సైడ్ అనేది మీరు ఈవెన్ దో లైట్ వేసినా సిగ్నల్ వేసుకున్న బైక్ అనేది రోడ్ సైడ్ ఆపద్దు. ఇది వార్నింగ్ సైన్ అనుకోండి, అది వార్నింగ్ సైన్ అనేసుకోండి. ఎందుకంటే అసలు అది కరెక్ట్ కాదు. అసలు మీకు ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ దొరికినాయో, ఏదైనా డాబా చేయ ఉంటాయి కదా దారిలో, టీ టైమ్స్ ఉంటాయి. మిగతా టీ టైమ్స్ ఏంటంటే పెద్దగా ఉంటాయి. టీ టైమ్స్ అంటే కొద్దిగా గ్యాప్ ఉంటుంది, పెట్రోల్ అదే మీకు పార్కింగ్ కి దీనికి గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆ గ్యాప్ దగ్గర ఆపుకుని బండి ఆపుకుని నిద్ర వస్తే 20 నిమిషాలు అలారం పెట్టుకుని పవర్ నాప్ వేసుకోండి. బ్రిడ్జ్ ఎక్కలా కాదు, పవర్ నాప్ వేసుకోండి. ఎందుకంటే పవర్ నాప్ వేసుకోకుండా ఆ బొక్కలు అని చెప్పేసి ముఖం కడుపుకుని బయలుదేరిపోకండి. ఎందుకంటే మీకే చాలా ఇష్యూ అవుతుంది అది. ఎందుకంటే చిన్న కొనుక్కొచ్చిన హైవే అది, మీరు లారీకి వెళ్ళిపోవచ్చు, లారీ మీ మీదకి ఎక్కిచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా వెళ్తున్నా, నాకు కొద్ది నిద్ర వస్తుంది, నేను బలవంతంగా పోతున్నాను, వెళ్ళి పక్కన లారీ వచ్చేస్తున్నాడు, ఆడు ఏం చేస్తున్నాడు, నన్ను ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నాడు. ఫర్ సపోజ్ నేను కొనుక్కేసి జస్ట్ ఓవర్టేక్ చేస్తున్న టైంలో జస్ట్ ఇలా కొద్దిగా పక్క తిప్పుతాను. ఆ కొనుక్కులో ఏం తెలుస్తుంది చెప్పండి, హ్యాండ్లు బట్టి లాగేస్తాను సైడ్, ఏమవుతుంది, గుద్దుతాడు. ఇంకా అది మేము ఉంటారు కదా, స్వసంగా చెప్పండి అని, అలా ఉంటుంది నా బతుకు. సో మ్యాటర్ ఏంటంటే, నిద్ర వస్తున్నప్పుడు బండి ఏదైనా పెట్రోల్ బంక్ లో కానీ డాబాల్లో కానీ టీ టైం ఉంటాయి కదా, కొద్ది స్పేస్ ఉన్నాయి, మరి రోడ్డు మీద ఉన్నాయి, రోడ్డు మీద ఆపేయకండి. కొద్దిగా పక్కన గ్యాప్ ఉన్న దగ్గర ఆపుకుని పడుకోండి. మీకు అక్కడ ఏది లేదు అన్న టైంలో మాత్రం కూడా రోడ్డు మీద ఆపొద్దు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని, ఫేస్ వాష్ అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఫేస్ వాష్ కొద్దిగా బాడీ స్ట్రెచ్ చేసుకుని స్టార్ట్ అవ్వండి. అంతేగాని గుడ్ల మెల్లన్నట్టు వెళ్ళిపోకండి బలవంతంగా. ఎందుకంటే ఒకటే, డ్రైవ్ చేయడం గొప్ప కాదు, మీరు దూరం వెళ్ళడం కూడా గొప్ప కాదు, అది ఎంత రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేసేవాడికి ఒక రేంజ్ ఉంటది, ఎలా పడితే అలా ఎవడన్నా డ్రైవ్ చేస్తాడు. కానీ లాంగ్ కాబట్టి కొద్దిగా రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేయండి. మీకోసం కాకపోయినా మీ కొంతమంది చాలా మంది రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీస్, మన ఫ్యామిలీస్ ఉంటాయి. సో మనం వాళ్ళ నైట్ ఇప్పుడు నేను స్టార్ట్ అయినా సరే మా ఇంట్లో కంగారు పడుతూనే ఉంటారు. ఎందుకంటే వీడు వస్తాడా రాడా, ఆ టైంకి ఇటు వస్తాడా రాడా, ఇటు ఏమన్నా అవుతుందేమో, ఇదేమో అదేమో చాలా, అంటే వాళ్ళకి చాలా ఉంటాయి టెన్షన్స్. ఏమో మా ఇంట్లో నన్ను అడిగితే పడుకుంటారో లేదో కూడా డౌటే నాకు. మా తన ఉంటది ఆ భయం, ప్రతి ఇంట్లో ఉంటది. మీకు లేకపోవచ్చు భయం, కానీ వాళ్ళకి ఉంటది కదా. సో జాగ్రత్తగా సేఫ్ గా రైడ్ చేయండి. నేను ఎందుకంటే నేను ఎలాగైనా 3 వరకు పడుకోను, నిద్ర రాదు. సో ఆబ్వియస్ గా నేను స్టార్ట్ అయిపోయాను. నాకు నిద్ర వస్తే నేను పక్కన పవర్ నాప్ వేసుకుంటాను. అని 3 అవర్స్ ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా 80 to 90 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఒక 100 to 150 125 అట్లా కిలోమీటర్లు అయ్యే టైంకి ఒక 30 మినిట్స్ షార్ట్ బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ఒకటే చెప్తా, మాక్సిమం ఈ 100 120 వదిలేసి ఏదైతే ఇది ఉంది కదా 80 and 90 ఈ కిలోమీటర్స్ దాటిన తర్వాత మీరు బ్రేక్ తీసుకోండి. అది ఇంకో మీటర్ పెట్టేసుకోండి. 8 అయ్యేసరికి స్టాప్ అయిపోయింది. మీరు స్టాప్ అంటే మరీ ఇంకా రోడ్డు మీద ఆపేసుకోకండి, కానీ రోడ్డు మీద ఆపేసుకోకండి. ఎక్కడన్నా టీటీఎం అదే దగ్గరలో 80 అంటే మరి 80 కాదు, కానీ 75 లోనే 78 కిలోమీటర్స్ వెళ్ళిన టీటీఎం కానీ ఏమన్నా ఉందనుకోండి, ఆగిపోండి. డాబా కానీ ఏమన్నా కాఫీ కానీ
టీ గాని కాఫీ గాని తాగండి, టీ వద్దు కానీ మ్యాక్స్. టీ కూడా తాగితే నిద్ర రాదంటారు, అది అది మీ చాయిస్, నాకు అనవసరం అది. అండ్ దారిలోకి వెళ్ళిన రెడ్ బుల్ దగ్గర నేను రెడ్ బుల్ కొనుక్కోవాలి చూస్తున్నా, రెడ్ బుల్ దొరికితేనో. రెడ్ బుల్ మరి ఎక్కువ తాగేయకండి, ఒక రెడ్ బుల్ తాగని చాలు. ఏదన్నా తాగి తిని స్టార్ట్ అవ్వను, అంతేగాని గుడ్ల మెల్లగా దొరికింది ఛాన్స్ అని మొదలెట్టే కానీ. ఒకటే గివ్ సమ్ టైం, మీకు మీరు టైం తీసుకోండి, ఒక 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ టైం తీసుకుని స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్.